బీసీ రిజర్వేషన్ బిల్లు జనాభాలో సగమైన బీసీలకు రాజకీయ సాధికారత కల్పించేందుకు ముందడుగు వేసింది సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీలకిచ్చిన మాటను నిజం చేశారు. ప్రతి ఒక్క బీసీని, ప్రతి ఒక్క వెనుకబడిన వర్గాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాలకు దశాబ్దాల తరబడి వెన్నుదన్నుగా నిలుస్తున్న పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా గత 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నిరంతరం శ్రమిస్తోంది. అన్న ఎన్టీఆర్ గారి ఆశయాల స్ఫూర్తితో ప్రారంభమైన ఈ ప్రస్థానం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తూ నిరాటంకంగా కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే దాదాపు 60 మంది బీసీ ఎమ్మెల్యేలను ఒకేసారి అసెంబ్లీలో కూర్చోబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. 1995లోనే స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించి వారిని స్థానిక పాలకుల్ని చేసిన చరిత్ర టీడీపీ సొంతం. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ రిజర్వేషన్లను 24% తగ్గించింది. ఫలితంగా 16,800 పదవులకు బీసీలు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో బీసీలకు మరోసారి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. 34% అంటే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, 34% అంటే నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, 34% అంటే తరతరాలుగా వెనుకబడిన కుటుంబాలకి అవకాశ ద్వారం, 34% అంటే సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, సముచితమైన న్యాయం. కేవలం ఈ రిజర్వేషన్ల అంశంలోనే కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీసీల సంక్షేమానికి బలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో 2024 నుండి 27 వరకు 3 ఆర్థిక సంవత్సరాలకు గాను బీసీ సబ్ ప్లాన్ కింద ఏకంగా 1,37,484 కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు. మత్స్యకార భరోసా, చేనేతలకు, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్, గీత కార్మికులకు మద్యం దుకాణాల లైసెన్సుల్లో 10% రిజర్వేషన్, పాడి పరిశ్రమ బలోపేతానికి పశు బీమా పథకం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి బీసీ వర్గానికి సంక్షేమ ఫలాలను సమానంగా అందిస్తున్నారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని పదే పదే చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ వెన్నెముకను మరింత దృఢంగా మార్చేందుకు బీసీ రిజర్వేషన్లను మళ్లీ పునరుద్ధరించారు. బీసీల భవిష్యత్తుకు భరోసానిస్తూ వారి ఆత్మగౌరవాన్ని శిఖరాగ్రాన నిలబెట్టే దిశగా ఒక సువర్ణ అధ్యాయానికి కూటమి ప్రభుత్వంలో ముందడుగు పడింది.